శ్రీ గురుభ్యో నమః. సాధన కార్యక్రమానికి స్వాగతం. ఆదితాళ వర్ణాలు సాధన చేసుకుంటున్నాం. అందులో హంసధ్వని వర్ణాన్ని పూర్తి చేసుకున్నాం. దీని ముందు వీడియోస్లో హంసధ్వని, శంకరాభరణం, కళ్యాణి, మోహన వర్ణాలన్నీ కూడా ఉన్నాయి. ఆ వర్ణాలని ఒకసారి ముందు వీడియోస్లో చూడండి. ఈరోజు దర్బార్ వర్ణాన్ని ప్రారంభించుకుందాం. దర్బార్ రాగవర్ణం ఆదితాళం. దర్బార్ రాగం 22వ మేళకర్త అయిన కరహర ప్రియ రాగజన్యం. చతుశ్రుతి రిషభం, శుద్ధ మధ్యమం. చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం పంచమం, చతుశ్రుతి దైవతం, కైసిక నిషాదం. ఈ స్వరస్థానాలు. అవరోహణలో వక్రం ఉంటుంది. అంటే స్వరాలు వరుసగా ఉండకుండా వక్రంగా ఉంటే దాన్ని వక్రరాగం అంటారు. నేను పాడుతున్న శృతి జీ. ఆదితాళ వర్ణం ఇది. ముందు పూర్వాంగాన్ని కింది కాలంలో ఒక్కొక్క ఆవృతం 2 సార్లు చొప్పున పాడుకుందాం. ఒకసారి సా పస పాడుకుని మూర్ఛన పాడుకుందాం. సా పా సా పా సా సరే మా పదని సా సా ని ద ప మ రే గా రే సా. అది మూర్ఛన. పల్లవి ప్రారంభించుకుందాం. ప మ రే గా గా రే స రే ని రే స ని ద ప ద ని స రే స రే ప మ గ రే స రే. ఈ ఆవృతం మళ్ళీ పాడుతున్నా. ప మ రే గా గా రే స రే ని రే స ని ద ప ద ని స రే స రే ప మ గ రే స రే. తర్వాత ఆవృతం. ప మ రే గ రే స రే మా ప మా ప ద ని స రే ని ద ప ద ని ప మ గ గ రే స రే. ఈ ఆవృతం మళ్ళీ పాడుతున్నా. రే ప మ రే గ రే స రే మా ప మా ప ద ని స రే ని ద ప ద ని ప మ గ గ రే స రే. తర్వాత అనుపల్లవి. ద ని ప ద మ ప రే మ రే ప మ రే గ గ రే స మా మ రే ప ప మ ద ద ప మా ప ద ని ని స. ఆవృతం మళ్ళీ పాడుతున్నా. ద ని ప ద మ ప రే మ రే ప మ రే గ గ రే స మా మ రే ప ప మ ద ద ప మా ప ద ని ని స ప ద ప సా ని స రే స రే గ రే స ని స రే సా ప ద ని ప మ గ గ రే స రే. ఈ ఆవృతం మళ్ళీ పాడుతున్నా. పద ప సా ని స రే
గగారి సరి. అది పల్లవి అనుపల్లవి స్వరం. ఇప్పుడు ముక్తాయి. పామరి గరి సని రే సని ని పద పద ని సరి సమరి ప మద పద మా పద ని స ద పద ని సరి సరి గా రి సరి ని ద ప సా సా ప ప ద ప మరి గరి సరి. ఈ ముక్తాయి మొత్తం ఒకసారి మళ్ళీ పాడుతున్నా. ప మరి గరి స ని రే సరి ని సద పద ని సరి సమరి ప మద పద మా పద ని స ద పద ని సరి సరి గా రి సరి ని ద ప సా సా ప ప ద ప మరి గరి సరి. అది ముక్తాయి స్వరం. ఇక్కడికి పల్లవి అనుపల్లవి ముక్తాయి కూడా స్వరం పాడుకోవడం అయింది. రేపు సాహిత్యం పాడుకుందాం. శ్రీ గురుభ్యో నమః.